అంటే రామారావు నాయన గురువు గారికి నా ద్వాదశి నమస్కారం అర్పించుకుంటున్నాను. మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నా ద్వాదశి నమస్కారం అర్పించుకుంటున్నాను. ఈ సభ ముందు ఆశీనులైన వంటి సోదరి మనులకు నా ద్వాదశి నమస్కారం అర్పించుకుంటున్నాను. ఇప్పుడు 11 గంటల నుంచి మన పెద్దలు రకరకాల బోధ అయితే చెప్పారు. అంటే ఎన్ని రకాలు చెప్పినా సరే ఒకటి ఉన్నదాని కోసము, ఇంకోటి లేని దానికోసమే. అంటే మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు గురువు దగ్గరికి చేరుతాం ఏంటంటే, అంటే దేనికంటే చేరుతాం అనేది తెలియదు. అందరూ చేరుతున్నారు కాబట్టి మనం కూడా చేరాలని ఆలోచనతో చాలా మంది అయితే చేరిపోతారు. అయితే అక్కడికి గురువు గారు చేరిన తర్వాత గురువు గారికి మనం ముందు పంచామృతంతో ఇక కొబ్బరి నీళ్ళతో ప్రమాణం చేస్తాం అన్నమాట. అంటే ఎందుకు చేస్తామో కూడా తెలియదు. చేసిన తర్వాత మనము గురువు గారు ఏం చెప్తారంటే, ఈ సృష్టికి ఆధారంగా ఉన్నటువంటిది నీవే ఆత్మస్వరూపుడువు, నీవే పరమానంద స్వరూపుడువు, నీవే సచ్చిదానంద స్వరూపుడు అని రకరకాల ఉపమానాలతో శిశువుడికి గురువు గారు బోధిస్తారనమాట. అంటే బ్రహ్మాండాన్ని, పిండాండాన్ని ఈ మొత్తము కూడా రకరకాలుగా తెలియజేస్తారు. అంటే స్థావరములుగా, అఖండ మండములుగా, అంటే చిన్మయం జ్ఞాప్తంగా రకరకాలుగా గురుగీతాలను చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే గురుగీత మొత్తము కూడా ఆ గురు స్వరూపం గురించే. అంటే గురువు అంటే ఎవరు, ఆ గురువు ఎక్కడ ఉన్నారు, దేనికి ఆధారంగా ఉన్నారని శిశువుడికి చాలా రకాలుగా ఉపమానాలుగా చెప్తారనమాట. అయితే గురువు గారు అన్ని ఉపమానాలతో చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి శిశువుడికి ఆత్మ అంటే ఎవరు, నేను ఏ స్వరూపంతో ఉన్నాను, ఈ సృష్టికి అంత ఆధారంగా ఎవరు ఉన్నారు అనేది ఆ శిశువుడు ఎరుగుతాడు. అంటే ఎరిగిన తర్వాత మళ్ళీ గురువు గారికి మళ్ళీ చెప్తారనమాట, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఎరిగాను ఆయన అని గురువు గారికి శిశువుడు చెప్పిన తర్వాత ఉన్న దైవాన్ని సూచన ద్వారాగా గురువు గారు మనకు తెలియజేస్తారు. అయితే కొన్నాళ్ళు చేసిన తర్వాత శిశువుడు నిజంగా తను ఫస్ట్ వచ్చినప్పుడు తనుధనములు అంటే తనువు, మనసు, అంటే తనము, అంటే అందులోన ఈ మూడు అనేవి నిజంగా కానీ గురువు గాని అర్పించుంటారు అనుకో, గురువు గారు చెప్పిన వంటి రకంగా నడుచుకుంటాడు. గురువు ఏ రకంగా అయితే ఉన్నారో ఆ స్థితిలో ఉంటారు అనమాట. అందుకే కృష్ణదేశ ప్రభులు కూడా 232 కందార్థములో శిశువు లక్షణం గురించి చెప్తారనమాట. తనుమను ధనముల గురువునకు వినయంగా దారబోసి వేట గురులచే అనువైన బోధపడిచిన ఘనమతి మంతునకు సాటి గలదా భూమి వలద లోకులు మ్రక్క వలదా అని అంటారు. ఇంకేమన్నారు, తనను ఈ తరలను ఏమనక వినక పరిపూర్ణము తదుదనరు వారికి సాటి గలదా భూమి లోకలు మ్రక్క వలదా అన్నారు. అంటే ఈ తనువు అనే ప్రాణము, మనసు, ధనము ఈ మూడు కూడా గురువుకి మనం వినయంగా, అంటే ఒక ఉదాహరణ చూసుకుంటే మన ఆడపిల్లకి పెళ్లి వయసు వచ్చినాక పెళ్లి చేసినప్పుడు పందిరిలో కొబ్బరి నీళ్ళతో అంటే దానం చేస్తాం అనమాట. అంటే ఎందుకంటే కన్నవారింటి నుంచి అత్తవారింటి వారికి వెళ్ళినప్పుడు కన్నవారి పేరు మర్చిపోయి ఆ అత్తవారింటి వంశం అనేది అభివృద్ధి చెందడానికి వెళ్తుంది అనమాట. అంటే అది ఎందుకు చేస్తాము అంటే ఇక్కడవన్నీ మర్చిపోయి అక్కడ ఏ రకంగా అయితే ఉన్నాయో అవి అభివృద్ధి చెందాలని కోరికతో మనము దానం చేస్తాం తల్లిదండ్రులు, అంటే అల్లుడికి పంతుల ద్వారాగా. అయితే మనం అంత భక్తితో మనం నిజంగా తనువు, ధనము, మనసు అనేది చేసుంటే గురువు గారు చెప్పిన ప్రకారం కానీ మనం ఉంటే మనకంటే సాటి ఇంకెవరైనా ఉన్నారా ఈ భూమి మీద? అంటే సూర్యుడికి మించి ఇంకో సూర్యుడు లేనట్టుగా, చంద్రుని మించి ఇంకో చంద్రుడు లేనట్టుగా ఆ శిశువుడు పేరు తలుసుకుంటే ఎక్కడైనా సరే అంత గొప్పవాడని మృక్కుదా వలదా అంటే ఆ పేరు చెప్తే చేతులెక్కి మొక్కాలన్నట్టుగా ఉంటది అనమాట. అంటే అది ఎలాంటి వాడు అంటే శిశుడు అయితే అలా చేయగలడు. కానీ ఇంకా ఉంటాడంటే తనను ఇతరులను, అంటే తను అంటే శిశుడు ఎలాగుంటాడంటే తను తిట్టిన ఇతరులు ఏమన్నా సరే ఆయన వినడం పట్టించుకోడు. కానీ దుశ్శిశుడు ఎలాంటి వాడు అంటే తనను తిట్టారనుకోండి కోపగించుకుంటాడు, పొగిడితే మాత్రము ఆనందపడతాడు, మళ్ళీ ఇతరులు ఎందుకు చేస్తుంటాడు అనమాట. అంటే దీని భావం ఏంటంటే గురువుకి కానీ తనుమన ధనములు కానీ వినయంగా దారబోస్తే ఆ గురువు చెప్పినటువంటి బోధ ఘనమైన బోధ అంటే ఏంటంటే